హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1కి సంబంధించిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వై దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే మైనర్ అనే పేపర్ ఉంటుంది సెకండ్ సెమిస్టర్ నుంచి, మేజర్ అనే పేపర్ ఉంటుంది. మైనర్ అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పేపర్ ఉంటుంది. మేజర్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే మ్యాథ్స్ని మైనర్ తీసుకున్నా మేజర్ తీసుకున్నా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపరు కామన్గా ఉంటుంది. మేజర్ మ్యాథ్స్ తీసుకున్నారు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సాలిడ్ జామెట్రీ ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిటికి మేజర్ తీసుకున్న మైనర్ తీసుకున్న ఇప్పుడు చెప్పే పేపర్ కామన్గా ఉంటుంది. అయితే సాలిడ్ జామెట్రీకి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఓకే, మరి దీనికి సంబంధించిన యూనిట్ 1లోని ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సాల్వ్ dy by dx minus 2 by x into y is equal to x plus 1 by x into sin of 1 by x squared. ఇది ప్రాబ్లం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డైరెక్ట్గా స్టాండర్డ్ ఫామ్ లాగా ఇచ్చేసాడు. dy by dx p of x into y is equal to q of x. ఫస్ట్ ప్రొసీజర్ ఏం చేస్తామంటే ఇచ్చిన dని ఇట్లా రాసుకోవాలి. dy by dx ప్లస్ p of x into y is equal to q of x. ఇలా ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. p of xని q of xని కనిపెట్టేస్తాము. దాని తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాం. సో మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x into dx. ఓకే, జనరల్ సొల్యూషన్ మన ప్రాబ్లానికి సొల్యూషన్ ఏమంటే y into if is equal to integral q of x into if into dx ప్లస్ ఇది అన్నమాట ప్రొసీజర్. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా ఇలా ఇచ్చేసాడు. p of xని q of xని కంపేర్ చేసి చేద్దాం. ఓకే, ఫస్ట్ గివెన్ d is ఏంటి? dy by dx minus 2 by x into y is equal to x plus 1 by x into sin of 1 by x square. ఓకే, సో మరి దాంతో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ the above equation with ఏంటి? dy by dx plus p of x into y is equal to q of x. దీంతో కంపేర్ చేస్తున్నాం. సో అప్పుడు y కోఎఫిషియంట్ p of x, y కోఎఫిషియంట్ ఏంటి? minus 2 by x, వేర్ p of x is equal to minus 2 by x and q of x is equal to ఇదంతా q of x plus 1 by x into sin of 1 by x square. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలి? p of x q of x కనుక్కున్న తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x dx. ఫస్ట్ మనము ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుందాం. ఓకే, సో ఇంటెగ్రల్ p of x into dx, ఇక్కడ -2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను, ఇంకా మిగిలింది 1 by x dx. ఓకే, ఇంటెగ్రల్ 1 by x log x డైరెక్ట్ ఫార్ములా. సో -2 into log x. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే log x పవర్ -2 రాయొచ్చు. అలాగే log x పవర్ mని m log x రాయొచ్చు.
చూడండి, లాగ్ ఎక్స్ పవర్ ఎంని ఎం లాగ్ ఎక్స్ రాయొచ్చు. ఎం లాగ్ ఎక్స్ని లాగ్ ఎక్స్ పవర్ ఎం. కాబట్టి ఇది ఎం అనుకోండి, -2 అనేది లాగ్ ఎక్స్. అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఇలా ఉంది అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎం అంటే ఎంత, -2. ఓకే, సో ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. సో ఫార్ములా ఏమంటే ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఎక్స్ పవర్ -2. ఇంకొక ఫార్ములా, ఎప్పుడైనా ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు. ఈకి లాగ్కి క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగిలింది కాబట్టి అదే. కాబట్టి ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ పవర్ -2. ఎక్స్ పవర్ -2ని ఏం రాసుకోవచ్చు, 1/x² రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఐఎఫ్. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. ఇక్కడ సరిపోదు, ఇక్కడే రాద్దాం. ఓకే, జనరల్ సొల్యూషన్. దేర్ఫోర్ general solution to the given D is సో ఫార్ములా ఏమంటే ఇక్కడ లీనియర్ ఇన్ y కాబట్టి మన ప్రాబ్లం అనేది y ఇంటూ ఐఎఫ్ వస్తుంది. అదే లీనియర్ ఇన్ x అంటే x ఇంటూ ఐఎఫ్. ఓకే, సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. ఓకే, నెక్స్ట్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇందాకే కనుక్కున్నాం, ఎక్స్ పవర్ -2 1/x² రాయండి, ఈజ్ ఈక్వల్ ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా. సో ఇదంతా ఒక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, అంతా క్యూ ఆఫ్ ఎక్సే. 2 టర్మ్స్ ఉన్నాయి అందులో. ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ సైన్ ఆఫ్ 1/x². ఓకే, ఐఎఫ్ రాసేద్దాం ఇప్పుడు. ఐఎఫ్ ఏంటి, ఇదో 1/x² ఇంటూ dx ప్లస్ c. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంటిగ్రేషన్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1/x²ని xతో మల్టిప్లై చేయాలి, మళ్ళీ 1/x²ని 1/xతో మల్టిప్లై చేయాలి. ఓకే, సో y/x² ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ x ఇంటూ 1/x² dx ప్లస్ 1/x ఇంటూ 1/x², 1/x³ అవుతుంది. కొందరు ఏం చేస్తా అంటే ఇక్కడ 1/x² ఉంది కదా, 1/x⁴ రాస్తారు. సైన్ ఆఫ్ ఎట్లా రాస్తారు, సైన్ ఆఫ్లో ఉంది కాబట్టి అలా రాయకూడదు. 1/x సపరేట్ టర్ము, 1/x² కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి, సైన్ ఆఫ్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయకూడదు. సో కాబట్టి 1/x³ ఇంకా ఏముంది ఇక్కడ, సైన్ ఆఫ్ 1/x² dx అలానే రాసేద్దాము ప్లస్ c. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ సింబల్ వేద్దాం. ఓకే, సో y/x² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకా 1/x మాత్రమే ఉంటుంది dx ప్లస్ ఇంటెగ్రల్ 1/x³ ఇంటూ సైన్ ఆఫ్ 1/x² dx ప్లస్ c. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీనికేమో ఫార్ములా డైరెక్ట్గా ఉంది, ఇంటెగ్రల్ 1/x log x, కానీ ఇక్కడ లేదు. సో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, సైన్ ఆఫ్ 1/x² ఎక్కడ ఇంటిగ్రేషన్ లేదు.
ఈ పవర్ 1/x² ఎప్పుడూ ఇంటిగ్రేషన్ లేదు ఫార్ములా ఎక్కడా కూడా. సో అలా సైన్ ఆఫ్ కానీ కాస్ ఆఫ్ కానీ అట్లా ఏదైతే ఉందో ఆ ఆఫ్లో ఉన్నదాన్ని టీ అనుకోండి. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఈజీ అయిపోద్ది, సైన్ టీ అయిపోద్ది అప్పుడు 1/x² టీ అనుకుంటే. సో ఆ 1/x² టీ అనుకుంటే ఇక్కడ దాన్ని డెరివేటివ్ చేస్తే ఈ 1/x³ dx రావాలి. దాని బదులు ఇన్ టర్మ్స్ ఆఫ్ dt లేకి రాసుకోవచ్చు. కాబట్టి చూడండి ఇక్కడ దీనికి సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తున్నాను. పుట్ 1/x² is equal to t అనుకుంటున్నాను. వేరియబుల్స్ x నుంచి టీకి మార్చేస్తున్నా. సో ఎందుకు ఇంటిగ్రేషన్ ఈజీగా ఉండడం కోసం. ఇప్పుడు xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తున్నాను. ఎస్ 1/x² డిఫరెన్షియేషన్ -2/x³. సో చూడండి d/dx ఆఫ్ 1/x² -2/x³. అదే ఇంటెగ్రల్ 1/x² dx ఏంటంటే -1/x. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మరి సార్ నాకు 1/x² డైరెక్ట్గా ఫార్ములా తెలియదు, 1/x³ ఉన్న x⁴ ఏం చేయాలి అంటే చూడండి d/dx ఆఫ్ x⁴n ఫార్ములా మనకు తెలుసు. ఏంటి? n ఇంటూ x⁴n-1. ఓకే. సో అదేవిధంగా 1/x² మనం ఏం రాసుకోవచ్చు? x ఇన్వర్స్ రాయొచ్చు. ఓకేనా? సో d/dx ఆఫ్ x ఇన్వర్స్ 1/x², xని x ఇన్వర్స్ రాయొచ్చు. ఇక్కడ 1/x² ఉంది కాబట్టి x⁻−2 రాయొచ్చు. 1/x² ఏం రాయొచ్చు? x⁻−. ఇది ఈ ఫార్ములా లాగా ఉంది కదా, x⁴n ఫార్ములా. n ఇంటూ n అంటే ఎంత? -2. x⁴n అంటే ఎంత? -2. ఆల్రెడీ ఫార్ములాలో -1 ఉంది. అప్పుడు -2 ఇంటూ x⁻−2 -1 ఎంత? -3. ఇప్పుడు ఈ x⁻−3ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు? 1/x³ అంటే -2/x³. ఓకే సరే, కాబట్టి అట్లా చేయాలి. ఫార్ములా గుర్తు లేకుంటే సో 1/x² డిఫరెన్షియేషన్ -2/x³. ఎస్ నేను టీతో చేస్తున్నాను. టీ అంటే టీ టర్మ్ని ఎక్స్తో చేయాలి. సో రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో చేస్తే dt/dx అవుతుంది. ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dx అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, ఇంకొకసారి చెప్తున్నా చూడండి. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. ఎక్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. 1/x² డిఫరెన్షియేషన్ -2/x³. అయితే టీని ఎక్స్తో చేయొద్దు, రైట్ సైడ్లో ఉన్న టీని dt/dx. ఆ dx ఇటు సైడ్ వస్తే ఇంటూ dx అవుద్ది. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1/x³ dx ప్లేస్లో రీప్లేస్ చేయాలి. సైన్ ఆఫ్ 1/x² అంటే ఇది టీ రాసేయచ్చు, సైన్ టీ. ఇక్కడ 1/x³ ఉండాలి కాబట్టి ఆ 1/x³ మాత్రమే ఉన్నిచ్చేసి మిగిలిందంతా రైట్ సైడ్కి తీసుకెళ్తాం. మైనస్ అనేది ప్రోడక్ట్లో ఉంది కదా, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుద్ది. ఎస్ 2 అనేది మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. సో కాబట్టి -1/2 dt. ఓకేనా? ఎస్ ఇప్పుడు 1/x³ dx బదులు ఏం రాసుకోవచ్చు? -1/2 dt. సైన్ ఆఫ్ t అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఓకే, కాబట్టి సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో y/x² ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/x డైరెక్ట్గా రాస్తున్న లాగ్ x అవుతుంది, ప్లస్ ఇంటెగ్రల్ చూడండి ఫస్ట్ ఇది రాస్తున్న సైన్ ఆఫ్ 1/x² ఏమనుకున్న టీ అంటే సైన్ టీ. ఓకే, నెక్స్ట్ 1/x³ dx బదులు ఏం రాయొచ్చు? -1/2 dt. -1/2 dt. నెక్స్ట్ ఇంకేముంది పక్కన? ప్లస్ సి ఉంది. ఓకే, ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుద్ది. 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా. సో y/x² ఈజ్ ఈక్వల్ టు log x -1/2 ఇంటెగ్రల్ సైన్ టీ
dt ప్లస్ ఎస్ డైరెక్ట్గా ఫార్ములా sin t కి ఇంటిగ్రేషన్ మైనస్ cos t కి ఇంటిగ్రేషన్ sin t అవుతుంది. y by x square is equal to log x minus 1 by 2 sin t కి ఇంటిగ్రేషన్ మైనస్ cos t ప్లస్ ఇక్కడ ఉన్న మైనస్ ప్లస్ అవుద్ది. సో అయిపోయింది. అయితే మన ఆన్సర్ అనేది ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి. ఎందుకు? మన ప్రాబ్లం ఎక్స్లో ఉంది కాబట్టి. సో మనం ఇదంతా దేనివల్ల జరిగింది? టీ అనేది వచ్చింది ఇక్కడ 1/x² ఈజ్ ఈక్వల్ టీ తీసుకోవడం వల్ల టీ వచ్చింది. ఓకే, సో దాన్ని రీప్లేస్ చేసేద్దాం అంతే. బట్ 1/x² ఈజ్ ఈక్వల్ టీ, టీ బదులు 1/x²ని సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోద్ది. సో y by x² ఈజ్ ఈక్వల్ టు log x. ఇక్కడ మైనస్ ప్లస్ రాసేస్తున్నాను. 1/2 కాస్ ఆఫ్ టీ అంటే ఏంటంటే 1/x² ఇంకా ప్లస్ సి. ఓకే, సో ఇది మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. ఓకే, మరి ఈ వీడియోలో ఇంకో ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటే సాల్వ్ dy by dx ప్లస్ y by x into log x is equal to sin 2x by log x. ఓకే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా డైరెక్ట్గా స్టాండర్డ్ ఫామ్ ఇచ్చేసాడు. dy by dx ప్లస్ p of x into y, y కోఎఫిషియంట్ p of x. ఓకే, is equal to q of x, where p of x and q of x are contains in the variable x. సరిపోయింది. కాబట్టి డెఫినెట్గా ఇది లీనియర్ ఇన్ వైనే. మరి ఎలా చేయాలో ఒక్కసారి స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ డిని రాస్తున్నా. గివెన్ డి ఈస్ dy by dx ప్లస్ 1/x into log x ఇంటూ పక్కన y ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు sin 2x by log x. Okay, so this is linear equation in y. dy by dx plus p of x into y is equal to q of x. So అదే రాస్తున్నా. This is a linear equation. This is a linear equation in y. కంపేర్ చేద్దాం స్టాండర్డ్ ఫామ్తో. Comparing the above equation with dy by dx plus p of x into y is equal to q of x, where p of x and y coefficient ఇదంతా, where p of x is equal to 1/x into log x. ఓకే, అదే విధంగా q of x అంటే అండ్ q of x is equal to ఏంటి? sin 2x divided by log x. ఓకే, ఎస్. ఇప్పుడు మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. అది కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుందాం. ఇంటెగ్రల్ p of x dx ఇంటెగ్రల్ 1/x into log x ఇంటూ పక్కన dx ఉంటుంది. ఓకే, ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు 1/x log x 1/x ఉండాల. log x అనేది అది న్యూమరేటర్లో ఉన్నా డినామినేటర్లో ఉన్నా log xని మనం t అనుకుంటాము.
పుట్ log x is equal to t. ఎందుకంటే log x యొక్క డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది కాబట్టి. ఓకే, ఎస్. నెక్స్ట్, ఎప్పుడైనా tan ఇన్వర్స్ x ఉన్న 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ కాంబినేషన్లో ఉన్న tan ఇన్వర్స్ x t అనుకుంటాం. ఎందుకంటే tan ఇన్వర్స్ x యొక్క డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ ఎక్స్. అదేవిధంగా ఎప్పుడైనా tan x దానికి కాంబినేషన్లో సీకెంట్ స్క్వేర్ ఉన్నప్పుడు tan xని t అనుకుంటాం. ఎప్పుడైనా sin x దానికి కాంబినేషన్లో cos x ఉంటే sin xని t అనుకుంటాం, లేకుంటే cos xని t అనుకుంటాం. ఓకే, అక్కడ సిచ్యువేషన్ బట్టి ప్రాబ్లంలో సైన్ కాస్ ఎక్కడ ఉంటుందో చూసుకొని న్యూమరేటర్లోన డినామినేటర్లో ఉంటుందా అని చూస్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ఎప్పుడైనా సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 - x², ఈ రెండు కాంబినేషన్లు ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ టీ అనుకుంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ 1/√1 - x². ఓకే, సో ఇట్లా కొన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేసేద్దాం. ఎందుకంటే 1/x log x కాంబినేషన్లో ఉన్నాయి. పుట్ log x is equal to t. వేరియబుల్స్ x నుంచి tకి మార్చేస్తున్నా. ఇప్పుడు xతో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, log x యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 1/x అవుతుంది. ఓకే, మరి రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో చేయొద్దు, dt/dx అవుతుంది. ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt అనమాట. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/x dx బదులు ఏం రాయొచ్చు? dt. 1 log x అంటే t కాబట్టి 1/t dt. ఓకేనా? చూడండి, 1/x ఇంటూ 1/log x dx రాయొచ్చు కదా. దీన్ని 1/x dx బదులు ఏం రాయొచ్చు? dt రాయొచ్చు. 1/log x అంటే ఎంత? t. 1/t dt, అదే కదా నేను రాసింది. ఓకే, నెక్స్ట్, సో ఇంటెగ్రల్ 1/x డైరెక్ట్గా ఫార్ములా log x అంటే log t అవుతుంది. ఎస్, మన ఆన్సర్ ఎందులో ఉండాలి? ఫైనల్గా ఎక్స్లో, కానీ ఏముంది అక్కడ? టీ. ఎందువల్ల జరిగింది? సబ్స్టిట్యూషన్ మెథడ్. log x ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నాం కాబట్టి టీ బదులు log x సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఎక్స్లోకి మారిపోద్ది. బట్ టీ ఈజ్ ఈక్వల్ టు log x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ టీ ప్లేస్లో మనం log x ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఏంటి? ఇంటెగ్రల్ p ఆఫ్ x dx. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. సో IF ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. సో IF ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x అంటే log ఆఫ్ log x. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే e పవర్ log f ఆఫ్ x, ఇది f ఆఫ్ x అనుకోండి. అప్పుడు ఈ log క్యాన్సిల్ అయిపోయి f ఆఫ్ x మిగులుతుంది, అంటే log x. IF ఈజ్ ఈక్వల్ టు log x. ఓకే, ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేసాము. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. Therefore, general solution to the given D is general solution to the given D. So formula ఏంటి? ఇది లీనియర్ ఇన్ y కాబట్టి సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ IF ఇంటూ dx ప్లస్ c. y ఇంటూ IF అంటే ఏంటి? log x, ఇందాకే కనుక్కున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x అంటే ఏంటి? sin 2x డివైడెడ్ బై log x ఇంటూ IF అంటే ఏంటి? log x.
log x 1 by x into x క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో y ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సైన్ 2x మిగిలింది dx ప్లస్ సి సైన్ ఏఎక్స్కి ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ డిఎక్స్. సైన్కి ఇంటిగ్రేషన్ యాక్చువల్గా మైనస్ కాస్ ఏఎక్స్. అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి ఏ, అది డినామినేటర్లో వేయాలి. సో సైన్ 2xకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 2x. పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్ అంటే 2x యొక్క డిఫరెన్షియేషన్ 2 యాక్చువల్లీ, అది డినామినేటర్లో వేయాలి. ప్లస్ సి y ఇంటూ లాగ్ ఎక్స్. ఓకే, ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.